పవన్ కళ్యాణ్ అటువంటి నోరు పడిపోయిందా మాట్లాడలేడు ఇలాంటప్పుడు? ఇదేకనండి క్యాబినెట్ నిర్ణయం ఉన్నప్పుడు కనీస అవగాహనతో అరే ప్రజలకు సంబంధించిన విషయం కదా. 17 మెడికల్ కాలేజీలో 5 ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్లో 139 కోట్ల దగ్గర కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఉంటే ఎక్కడి నుంచి మారుతారండి ఇలా? చదువుకోనోడు కూడా ఆలోచిస్తున్నాడు సార్ ఈరోజు, కానీ చదువుకున్న వాళ్ళు ఏమైపోయారు అర్థం కావట్లేదే. ఎవడైనా కార్పొరేట్ వైద్యం గురించి గుండె జల్లుమంటారు సార్. అప్పటిదాకా ఉన్న ఆడి స్థితి తలకిందులైపోతుంది ఒకసారి. ఇంట్లో ఏ పెద్దోడైనా హాస్పిటల్కి వెళ్తే. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎంత చాలా ఆర్థిక జీవితాలు సంక్షోభం నాశనం సార్ ఇంట్లో అయిపోవడానికి కుటుంబానికి. కేవలం వైద్యం కోసం ఖర్చు పెట్టి జీవితాలు కోలుకోలేకుండా నాశనం అయిపోయిన కుటుంబం ఎంతమంది. ఎప్పుడు 2005-4లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని ప్రాంత ప్రజలు తిరుగుతున్నారు సార్. 2 రాష్ట్రాల్లో 2 డెకేడ్లు సక్సెస్ఫుల్ మాడ్యూల్లో నడుస్తున్న దగ్గర ఒక చిత్తశుద్ధి చాటుకుంటూ ముఖ్యమంత్రి చేసిన దానికి కూడా వీళ్ళకి ఒళ్ళొంగపోతే ఎవరైతే చేస్తారు సార్? దీన్ని మీకు ఇంకోటి చెప్తున్నాను, ఆ ధర్మవరం ప్రజలను అనాలి ఏమీ తెలియని గెలిపించుకొని ఇవాళ ఆరోగ్య మంత్రి ఈ కడప కాలేజీ గురించి ఏం మాట్లాడాడు సార్? హాస్టల్ సదుపాయాలు లేక ఈ కాలేజీలు ఈసారి వద్దన్నామండి. విభజన హామీలో గిరిజన యూనివర్సిటీలు కానీ 4-5 యూనివర్సిటీలు వచ్చాయి మనకి. ఏమైనా పక్క బిల్డింగ్లు ఏమైనా స్టార్ట్ చేశారా? ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు అన్ని అద్దె భవనాలే కదా. అవును, అద్దె భవనాలు. నోరు పడిపోయింది అప్పుడు.